దేశమంటే ఏకమౌతం అంతా నీవేనా. దేశమంటే ప్రాణమిస్తాం అంతా నీవేనా. స్వతంత్రం మాత్రము వచ్చింది. ఎలా వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి పారిపోయేటట్లు చేసేసి మనమంతకు మనమే మన దేశాన్ని పరిపాలించినట్లుగా చేసినారు మన స్వతంత్ర నాయకులు, దేశ నాయకులు. దాని తర్వాత ఎలా మన దేశాన్ని పరిపాలించుకోవాలని చెప్పని 1950 సంవత్సరం జనవరి 26 ఇదే రోజున రాజ్యాంగం అనేది అమలుకి ఎలా తీర్చుకోగలం నీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొ కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా
స్మృతులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా शेखरं प्रभाकरं च भास्करं रं रं गुरुवीरं रं रं गुरुवीरं रं रं गुरुशेखरं प्रभाकरं च भास्करं ఎలా తీర్చుకోగలం మీ రుణం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ 1950 బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి పెద్దగా అధ్యక్షత వహించి అంబేద్కర్, మహాత్మా గాంధీ, గోఖలే, ఇంకా మొదలైన జాతీయ నాయకులు ఎన్నో రకాలుగా అన్ని ఒక్కో దేశం నుంచి ఒక్కో రకమైన అధికారులని ఒక రాజ్యాంగాన్ని పరిశీలించి దేశ పర్యటనలు చేసి అక్కడ ఉన్న వాళ్ళ విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే మన భారత ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన విధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సమాజంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక చట్టాన్ని రూపొందించాలంటే ఏ విధంగా ఒక సెక్షన్లు ప్రతి ఒక్కటి భారత రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. విద్యార్థుల కోట అనేది కూడా మన భారత రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఏ సెక్షన్ కింద ఏ
కట్ చేసి సేనాపతి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి 26న 1947 ఆలోచన స్వతంత్రం వచ్చింది. కానీ సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగంలో కొన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు రాజేంద్రనాథ్ రచించారు. ఇది జాతీయ పండుగ. ఇది ఎందరో మహానుభావుల త్యాగఫలం. నేను భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. నేనే ఆడు చెప్పేది నువ్వు వీడియో తీసుకురాను నేను చెప్పేస్తుంటే వాడైపోయినా Dr. Bhimrao Ambedkar is the father of Indian Constitution. We celebrate this day with love and patriotism. That towards nation building. The day is called as Republic Day. Why we celebrate Republic Day? We have the Constitution, named Constitution of India. We celebrate Republic Day because Dr. B.R. Ambedkar taken the Constitution of India to our country, and we celebrating Republic Day. He is the father of Constitution. Mahatma Gandhi is called a father of nation. He taken the August 15 Independence Day from British to our country. Thank you. తర్వాత ఇంకా పిల్లలు ఎవరైనా మాట్లాడతారా? రితిక్ రానా. Good morning everyone. 26th January. I wish you all a very happy Republic Day. Today we are celebrating 76th Republic Day. Republic Day is national festival of India. Our constitution జై వెరీ గుడ్ బాగా మాట్లాడినారు. I wish you all a very 76th happy Republic Day. Our constitution వెరీ గుడ్ మన భారతీయ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు రాశారు. మన రాజ్యాంగంలోని స్వేచ్ఛను హక్కులను కొన్ని నియమాలను కల్పించింది. మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఇది ఒక జాతీయ పండుగ. ఈ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి. మనం అందరూ సంతోషంగా కలిసి కాపాడుకోవాలి. నాకైతే వండర్ అనిపించింది. ఒక్కోరు 20 పద్యాలు అన్నారు నేర్చుకొని వచ్చేసి. వెరీ గుడ్ 20 పద్యాలు పాడడం అంటే మాటలు కాదు. ఇంత పెద్ద బాగా నేర్చుకున్నట్లే అట్లే అన్ని దానిలో ఫస్ట్ ఉండండి, అన్ని దానిలో నేర్చుకోండి. వేమన పద్యాలు పోటీలు చూపించి మీకు అందరికీ చెప్తున్నాను. అక్కడ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి అని ఆ సర్టిఫికేట్లు భద్రం పెట్టుకోండి. ఎప్పటికైనా కూడా ఆ స్వీట్ మెమోరీస్గా మీకు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే నాన్న అంత ఈజీ కాదు సర్టిఫికేట్లు మీకు రావడం అంటే, అంత ఈజీ కాదు. చిన్న వయసులోనే మాకైతే సర్టిఫికేట్ లేవు, ఏం లేవు, అవుతున్నాయి ఇట్లాంటివన్నీ ఏం లేవు. కానీ మీరు ఇప్పుడే ఇట్లాంటి సర్టిఫికేట్లు సాధిస్తున్నారంటే చాలా గ్రేట్.
ఓకే, ఇప్పుడు ఈ పద్యాలు సంబంధించిన పోటీలుగా బహుమతి ప్రధానోత్సవం అనేది మన చైర్మన్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ప్రైజెస్ క్లాస్ వారిగా చెప్తాను. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు అందరూ వచ్చేసేయండి. రైట్, క్లాస్ వారిగా ఫస్ట్ సెకండ్ ఇద్దరు వచ్చేసేయండి. థర్డ్ ప్రైజ్ ఇస్తామని చెప్పమన్నాము. ఓకే, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి అన్న ఫస్ట్ క్లాస్కి ఇస్తారు. రైట్, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ 1వ తరగతి వచ్చేసి హేమాద్రి. రెడీ కూడా రావడానికి మీరు లేట్ చేయకూడదు. తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చేసి అక్షయ. ధనంజయ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ధనంజయ డబ్బు. ధనంజయ సర్టిఫికేట్ ధనంజయ్.
తలంపులు మీరు కూడా నేర్చుకోవాలట్లా. ఎప్పుడు నేర్చుకోమంటే అప్పుడు రెడీగా ఉండాలి నేర్చుకోవడానికి. అన్ని దానిలో ఫస్ట్ ఉండాలా. మాకు రాదమ్మా మాకు చేయదమ్మా అన్నప్పుడు సన్న స్టైల్లో దింపదు లేకపోతే రాదు. సన్న స్టైల్లో దింపదు Very good, clap, 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 clap.